సత్యయుగంలో ఋషి జమదగ్ని మరియు రేణుకాదేవికి రామభద్రుడు అనే శిశువు జన్మించాడు. చిన్నప్పటినుంచి అతని కళ్లలో ఒక దివ్యమైన శాంతి, లోపల దాచుకున్న అసాధారణ శక్తి కనిపించేది. రామభద్రుడు తపస్సు, విద్య, ఆయుధ విద్య అన్నింటిలోనే ప్రతిభ చూపాడు. ఒకరోజు మహాదేవుడు శివుడు అతన్ని పరీక్షించడానికి ప్రత్యక్షమయ్యాడు. రాముడు పరీక్షలో విజయం సాధించగా శివుడు ఆనందించి అతనికి దివ్యమైన పరశు అనే ఆయుధాన్ని వరంగా ఇచ్చాడు. ఆ క్షణం నుంచి రామభద్రుడు పరశురాముడు అయ్యాడు. జమదగ్ని ఆశ్రమంలో కామధేనువు అనే దివ్య గోవు ఉండేది. యజ్ఞాలకై అవసరమైన అన్నీ ఆ కామధేనువు అందించేది. ఒకరోజు శక్తివంతుడైన రాజు కార్తివీర్యార్జునుడు ఆశ్రమానికి చేరుకున్నాడు. జమదగ్ని మహర్షి అతనికి ఘనంగా ఆతిథ్యమిచ్చాడు. రాజు ఆశ్చర్యపోయాడు. అల్పమైన ఆశ్రమంలో ఇంత విందు ఎలా అని ప్రశ్నించాడు. కామధేనువు శక్తిని తెలుసుకున్న వెంటనే అతని మనసులో అహంకారం పెరిగింది. ఈ గోవు రాజ్యానికి అవసరం, దాన్ని నేను తీసుకెళ్తాను. జమదగ్ని మహర్షి ప్రశాంతంగా అన్నాడు, ఇది యజ్ఞాలకు అవసరమైన దివ్య గోవు, దయచేసి దాన్ని తీసుకోకండి. కాని కార్తివీర్యార్జునుడు వినలేదు. బలవంతంగా కామధేనువును దోచుకెళ్లాడు. ఆ ఘటన తెలిసిన వెంటనే పరశురాముని అంతరంగంలో అగ్నిలాంటి కోపం రగిలింది. ధర్మాన్ని త్రొక్కిన ఈ అహంకారానికి ముగింపు ఇదే రోజు అని అతడు పరసు పట్టుకున్నాడు. అతను క్షణాల్లోనే రాజ్యానికి చేరుకున్నాడు. వేల చేతులు కలిగిన కార్తివీర్యార్జునుడు అతనితో యుద్ధానికి సిద్ధపడ్డాడు. దేవతలు కూడా ఆ యుద్ధాన్ని ఆకాశం నుంచి వీక్షించాయి. పరశురాముని పరసు గాల్లో మెరుపులా విరుచుకుపడింది. ఒక ఘోరమైన యుద్ధం తర్వాత అతను కార్తివీర్యార్జునుడిని సంహరించాడు. కాని ప్రతీకారం అక్కడితో ఆగలేదు. కార్తివీర్యుని కుమారులు ప్రతీకారంతో జమదగ్ని మహర్షిని హతమార్చారు. రేణుకాదేవి తన భర్త శరీరాన్ని చూసి విలపించారు. ఆమె కన్నీళ్లు పరశురాముని హృదయాన్ని చీల్చేశాయి. ఆ దృశ్యాన్ని చూసిన పరశురాముడు నిశ్శబ్దంగా తండ్రి పాదాల వద్ద మోకరిల్లి తన పరసను బిగిగా పట్టుకున్నాడు. ఆ నిశ్శబ్దంలోని ఓ మహానిర్ణయం పుట్టింది. అమ్మా, నీ కన్నీటి ఒక్క బిందువు కూడా వృధా కాదు. అధర్మాన్ని పెంచిన క్షత్రియుల అహంకారాన్ని ఈ భూమి నుండి చెరిపేస్తాను. ఆ ప్రతిజ్ఞతో పరశురాముడు యుద్ధానికి బయలుదేరాడు. ఒక్క రాజ్యం కాదు, ఒక్క వంశం కాదు, మొత్తం క్షత్రియ వర్గంపై అతని ప్రతిఘటన మొదలైంది. భూమిని 21 సార్లు చుట్టి అధర్మం చేసిన క్షత్రియులను నిర్మూలించాడు. ప్రతి యుద్ధం పర్వతాలను కంపింపజేసింది. ధర్మాన్ని నాశనం చేసిన ప్రతి క్షత్రియ వంశం అతని పరసు ముందు నిశ్శబ్దమైంది. పరశురాముడు రాజ్యాలను నాశనం చేయలేదు, వారిలోని అహంకారాన్ని మాత్రమే నాశనం చేశాడు. ఆయన యుద్ధాలు ఒకే సందేశాన్నిచ్చరి. ధర్మం కూలిపోతే దాన్ని నిలబెట్టడానికి ఒక శక్తి అవతరిస్తుంది. ఇది పరశురాముని మహాకథ. ధర్మం కోసం జీవించిన, దుర్మార్గాన్ని నాశనం చేసిన గొప్ప అవతారం. మీకు ఈ కథ నచ్చితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని భారతీయ ఇతిహాసాల కథల కోసం మా ఛానల్ని ఫాలో అవ్వండి.